కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి పవన్ గారికి, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు జగ్గిరెడ్డి గారికి, ఆవిడ చైర్మన్ గారికి, అదేవిధంగా తాతాజీ గారికి, సునీల్ గారికి, సతీష్ గారికి, పాముల రాజేశ్వరదేవి గారికి, అదేవిధంగా చల్లా ప్రభాకర్ గారికి, వేదిక ముందున్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముందుగా కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారికి నా యొక్క ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరి ముద్రగడ పద్మనాభం గారు ఒక జాతికో, ఒక కులానికో, ఒక వర్గానికో నాయకుడు కాదు. మరి ఉమ్మడి రాష్ట్రంలో అనేక పర్యాయాలు ఈ రాష్ట్రాన్ని గడగడలాడించినటువంటి గొప్ప దీశాలి ముద్రగడ పద్మనాభం గారు. మరి ముద్రగడ పద్మనాభం గారు చాలా మంది కాపుల కోసమే పోరాటం చేశారు, కాపుల కోసమే త్యాగం చేశారనటంలో కరెక్ట్ కాదు. వారు చేసినటువంటి పోరాటం మిగతా వర్గాల వారికి, మిగతా సామాజిక వర్గాల వారికి కూడా ఆదర్శంగా నిలిచిందని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలని అన్ని వర్గాల వారికి దక్కాలన్న ఆలోచన విధానంతో మరి పద్మనాభం గారు పోరాటం చేశారు. మరి నిజంగా ఒక రాజకీయంగా ఎదిగే వ్యక్తి ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ భుజాన్ని వేసుకుంటే కనుక ఆయన రాజకీయ భవిష్యత్తు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో తన కుటుంబం బాగుపడితే కాదు, తన కుటుంబ సభ్యులు బాగుపడితే కాదు, నా సమాజంలో ఉన్నటువంటి నా వర్గం అంతా కూడా పైకి రావాలి, ఆర్థికంగా రాజకీయంగా మరి ముందుకు రావాలనే ఆలోచన విధానంతో పోరాటం చేసి ఒకవైపు రాజకీయ భవిష్యత్తు దెబ్బతిన్నప్పటికీ కూడా తన మొక్కవారి దీక్షతో వారి పోరాటం చేసి రాజకీయ భవిష్యత్తుని పాడు చేసుకుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఘన నివాళి పొందుతున్నారంటే అది ముద్రగడ పద్మనాభం గారు ఒక్కడికే చెల్లుతుందని చెప్పేసి అందరికీ మనం చేస్తున్నారు. మరి అటువంటి మహానుభావులు చాలా మంది అరుదుగా ఉంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. మరి మా నాయకుడు అయినటువంటి మందా కృష్ణమాది గారు కూడా 3 సార్లు మధురలో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మానవ నాయకుడు పివి రావు గారి భార్య ఆవిడ కూడా మరి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే ఒక కులం కోసం, కులం యొక్క సామాజిక న్యాయం కోసం పోరాటం చేసే వ్యక్తులు రాజకీయంగా ఎదుగుదలలో అనేకమైనటువంటి అవకతవకలు జరిగి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా కొంతమంది తాకట్టు పెడతారు, కొంతమంది కులాన్ని అడ్డుపెట్టుకుని ఆ కులానికి న్యాయం చేయడం వరకు పోరాటం చేస్తారు. ఆ పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి వ్యక్తి శ్రీ ముద్రగడ పద్మనాభం అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ, అదే సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వారింటికి చాలా సార్లు వెళ్ళుంటారు, చాలా సార్లు ఫోన్ చేసి ఉంటారు. కానీ నేను చాలా దురదృష్టవంతుడని చెప్పేసి మీ అందరికి తెలియబోతున్నాను. ఎప్పుడు వారింటికి దురదృష్టవశాత్తు వెళ్ళకపోయాను, వారింటి దగ్గర నేను భోజనం చేయలేకపోయాను. కానీ నాకు మీ అందరికీ కంటే గొప్ప అరుదైనటువంటి అవకాశం దక్కింది. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి పాడి మోసే అదృష్టం నాకు దక్కింది. ఆ మహానుభావుని ఎప్పుడూ మేము గుర్తుపెట్టుకుంటామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ, ఏమైనప్పటికీ ఈ కోనసీమలో మా తాతాజీ గారు లాంటి పెద్దలు, విష్ణు గారు లాంటి పెద్దలు, లేదా ఇంకా పెద్దలు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారికి దక్కవచ్చినటువంటి ఘనమైనటువంటి నివాళి దక్కలేదంటంలో సందేశం ఏమీ లేదు, ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు. కానీ మీరందరూ కూడా తాటి మీదకి వచ్చి అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని ఘనమైన నిలవలు నడిపించడానికి ముందుకు సాగాలని, ఆ మహానుభావుడి యొక్క అడుగుజాడల్లో మనందరూ కూడా ప్రయాణం చేయాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ గారికి, ఈ కమిటీ వారికి కూడా హృదయ
తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.